ఏంటి 'ధురంధర్ 2' సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయిపోయాయా? అవును, మీరు విన్నది నిజమే. 'ధురంధర్ 2'కి సంబంధించిన తెలుగు ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ప్రజెంట్ క్యాన్సిల్ అయిపోయాయన్నమాట. చాలా థియేటర్స్ తిరిగి రీఫండ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఇంకా మెసేజ్ అయితే పంపలేదు. కానీ ఈరోజు తెలుగు ప్రీమియర్స్ పడే అవకాశం అయితే లేదంట. ఎందుకంటే ఇంకా కంటెంట్ అయితే ఎక్కడా కూడా తెలుగు వర్షన్ అయితే ఇంకా అసలు థియేటర్స్ దగ్గరికే వెళ్ళలేదు. ఇంకా డెలివరీ అవ్వలేదు. ఓన్లీ హిందీ కంటెంట్ మాత్రమే. అది కూడా ఫస్ట్ హాఫ్ ఒకటే ఓవర్సీస్కి అయితే వెళ్ళింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా వాళ్ళు పంపలేదు. కానీ ఈరోజు ప్రీమియర్స్ పడే టైంకి ఓన్లీ హిందీ కంటెంట్ని మాత్రమే వీళ్ళైతే పంపగలరంట. మిగతా లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మన సౌత్ అంటే హిందీ కాకుండా మిగిలిన లాంగ్వేజెస్ యొక్క ప్రింట్ ఏదైతే ఉందో అదైతే ఆన్ టైంలో డెలివరీ చేయటం కుదరదనమాట. దానివల్లే ఈ రకంగా ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అవుతున్నాయి. ఆల్రెడీ 5 AM సంబంధించిన ప్రీమియర్స్ అయితే మిగిలిన భాషలు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా కొన్ని చోట్ల 9 AM 9:30 షోలు అయితే చూపిస్తున్నారు. అవి కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే పుష్కలంగా అయితే కనపడుతున్నాయి. అసలు లాస్ట్ మినిట్లో ఎలాంటి ప్రాబ్లం ఈ సినిమాకి ఎందుకు వచ్చిందంటే సెన్సార్ బోర్డు వాళ్ళు, ఈ సినిమా సెన్సార్ కూడా నిన్న మొన్న అయిందనమాట. సెన్సార్ బోర్డు వాళ్ళు దగ్గరగా 21 చేంజెస్ అయితే చెప్పారు. అంటే దాంట్లో కట్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మ్యూట్ అయితే పెట్టాలన్నమాట. దానివల్ల సినిమా ఇంకా ఎడిటింగ్ అయితే జరుగుతుంది. హిందీ వర్షన్ అయితే ఆన్ టైం అయితే డెలివరీ చేయగలం, కానీ మిగతా లాంగ్వేజెస్ అయితే వాళ్ళైతే చేయలేరు. కాబట్టి ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి ప్రజెంట్ అయితే తెలుగు వర్షన్కి సంబంధించిన 'ధురంధర్ 2' సినిమా యొక్క ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్డ్. రేపు ఎవరైనా అయితే బుక్ చేసుకోండి, రేపు మార్నింగ్ షోలో అయితే బుక్ చేసుకోండి. హిందీ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అవి కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ హిందీని ఎలా అయినా సరే చెప్పిన టైంకి రిలీజ్ చేసే పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. చెప్పాను కదా, లాస్ట్ మినిట్లో ఆ చేంజెస్ చేయమని అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు అయితే చెప్పారు. దానివల్ల స్టిల్ ఇంకా సినిమా ఎడిటింగ్ అయితే జరుగుతుంది. మరి హిందీ మీద కూడా క్లారిటీ రావాలంటే మనం కొద్దిసేపు అయితే వెయిట్ చేయాల్సిందే. కానీ ప్రజెంట్ హిందీ తప్ప మిగిలిన అన్ని లాంగ్వేజెస్లో కూడా ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి. అసలు నిజంగా ఈ సినిమాకి ఇది మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే డే 1 200 crore ప్లస్ అయితే వస్తుందని అయితే అందరూ అనుకున్నారు. కానీ ప్రీమియర్స్ క్యాన్సిల్ అవడంతో ఆ మార్క్ అయితే కష్టమే. ఎందుకంటే మన తెలుగులోనే దగ్గరగా 1 కోటి నుంచి 2 కోట్ల మధ్యలో అడ్వాన్స్ క్రాస్ అయితే ఈ సినిమాకి అయితే వచ్చింది. ఇప్పుడు అదంతా రీఫండ్ అయితే కొట్టాలి. ఈ విధంగా సౌత్ లాంగ్వేజెస్ మొత్తం కూడా రీఫండ్ అయితే కొట్టాలి. టోటల్గా ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ 43 crore ఎంతో అడ్వాన్స్ సేల్స్ అయితే చేసిందనమాట. ఇప్పుడు ఆ మనీలో కొద్దిగా అయితే కట్ అయిపోద్ది. ఓన్లీ హిందీ వర్షన్ మాత్రమే ప్రజెంట్ అయితే ఉంటుంది. ఒకవేళ హిందీ వర్షన్ కూడా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి బుకింగ్ స్టార్ట్ అయినట్టు అయితే ఉంటుంది అనమాట. నిజంగా లాస్ట్ మినిట్లో ఎలాంటి సంఘటన అయితే జరిగింది. కానీ ఇందాడే ఆదిత్యధార్ గారు అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, టర్న్లు ఉన్నాయి, ఎమోషన్స్ ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి. సినిమా లాస్ట్ ఆ పేర్లు అయ్యేంత వరకు కూడా సీట్ల నుంచి అయితే ఎవరో కదలొద్దు, మీకోసం సర్ప్రైజ్లు అయితే ఉందని ఆయన అయితే చెప్పాడు. మరి 'ధురంధర్ 3'కి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ ఏమన్నా పెట్టారేమో, మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటర్. ఈరోజు అయితే తెలుగు ప్రీమియర్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినట్టే. మరికొద్ది నిమిషాల్లో హిందీ ప్రీమియర్స్ ఉంటాయా లేవా అనే క్లారిటీ అయితే మనకైతే వస్తుంది. మరి నాకు తెలిసి మీలో చాలామందికి మెసేజ్లు అయితే వచ్చి ఉంటాయి. మరి ఎవరెవరికి మెసేజ్ వచ్చినాయో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ అయితే ఉంటాయి, అప్డేట్ అయితే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.